అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్రంలోని రైతన్నలందరికీ పీఎం కిసాన్ తరపు నుంచి ఒక శుభవార్తనైతే తీసుకొచ్చానండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడబోతున్నాయండి రైతుల ఖాతాల్లోనికి. రైతులందరూ ఎప్పుడెప్పుడు ఈ డబ్బులు పడతాయని అయితే ఎదురు చూడడం జరుగుతోందన్నమాట. రైతులందరికీ ఆర్థికంగా వాళ్ళను బలోపేతం చేయడం కోసం మన ప్రధానమంత్రి మోదీ గారు అయితే ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది రైతులైతే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా లబ్ధినైతే పొందుతున్నారండి. 10 కోట్ల మంది రైతుల్లో చాలామంది ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా ఉన్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా చాలా రోజుల నుంచి లబ్ధినైతే పొందుతూ ఉండడం జరుగుతోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 6,000 రూపాయలు అయితే ఉండేదన్నమాట. దాన్ని మన ప్రధానమంత్రి మోదీ గారు 10,000 రూపాయలకు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 2 విడతలు అయితే ఆల్రెడీ చెల్లించడం జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించి 17వ విడత, 18వ విడత 2,000, 2,000, 4,000 రూపాయలు అయితే చెల్లించడం జరిగిందనమాట. ఇక 19వ విడత ఏకంగా 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లోనికి అయితే చేరబోతోందండి. మన ప్రధానమంత్రి మోదీ గారు ఈ 10,000 రూపాయలు చేశారు కాబట్టి ఇంకా మిగిలిన బ్యాలెన్స్ 6,000 రూపాయలు ఈ 19వ విడతలోనే రైతులకు అందరికీ అందించబోతున్నారండి. మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడు పడతాయి అంటే జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఈ డబ్బులు అయితే పడబోతున్నాయండి. ఒకవేళ అప్పుడు మిస్ అయితే మాత్రం ఫిబ్రవరి మొదటి వారంలో అయితే ఖచ్చితంగా పడబోతున్నాయి. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడిన వెంటనే అన్నదాత సుఖీభవ స్కీమ్కు సంబంధించిన డబ్బుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ అయితే చేయబోతోందండి. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అదేంటంటే కొత్తగా ఎవరైతే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి అని చెప్పి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఈ అప్డేట్ కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు మాత్రమేనండి. తెలంగాణ వాళ్ళకి ఇంకా రాలేదు. మొత్తం 10 రాష్ట్రాలకు సంబంధించిన ఈ అప్డేటు 10 రాష్ట్రాల్లో అయితే ఈ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే కలిగి ఉండాలి అని అయితే అప్డేట్ వచ్చిందండి. వాటిలో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం ఇలా మొత్తం 10 రాష్ట్రాలు అయితే ఉన్నాయన్నమాట. మనకు తెలంగాణ అయితే ఈ రాష్ట్రంలో లేదన్నమాట. ఈ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ ఐడిని మనకు రైతు సేవా కేంద్రాల్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి. రైతు సేవా కేంద్రాల్లో మీ ఆధార్ కార్డు మరియు మీ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చినట్టయితే అక్కడ అధికారులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇదొక యూనిక్ నంబర్, ఆధార్ నంబర్ లాగే ఒక నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీన్నే బుధార్ కార్డ్ అని కూడా అంటామన్నమాట మనము. దీన్ని ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి నంబరుని మనం ఎంటర్ చేసినప్పుడు మాత్రమే కొత్తగా మనం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అది లేకపోతే మనం చేసుకోలేమన్నమాట. దాదాపుగా 2 లక్షల మంది రైతులు ప్రతి సంవత్సరం ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకుంటున్నారండి. వీళ్ళలో భూమి కలిగిన రైతుల్ని గుర్తించి సన్నకారు రైతుల్ని, అలాగే భూమి కలిగిన రైతుల్ని, అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయని రైతుల్ని వీళ్ళందరినీ గుర్తించడానికి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది కంపల్సరీ చేసిందనమాట కేంద్ర ప్రభుత్వం. ఇక మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలంటే ప్రతి రైతు ఈకేవైసీ అయితే ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈకేవైసీ లేని రైతులకు డబ్బులు అయితే చెల్లించడం జరగదు పీఎం కిసాన్ ద్వారా. ఈకేవైసీని మనము సిఎస్సి సెంటర్స్లో చేసుకోవచ్చు, లేదా పీఎం కిసాన్ వెబ్సైట్లో ఈకేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్ నెంబర్కు లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే ఈకేవైసీ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలంటే ఈకేవైసీ ఖచ్చితంగా కలిగి ఉండాలి. 17, 18వ విడత డబ్బులు ఇంకా పడని వాళ్ళు ఈకేవైసీ చేయించుకోకపోవడం వల్లే ఆ డబ్బులు అయితే పడడం లేదండి. ఇక 19వ విడత డబ్బులు పడాలి అంటే మీరు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందండి. ఈకేవైసీ చేయించుకుంటేనే మీకు మొత్తం బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మొత్తం మీ అకౌంట్లోకి అయితే పడుతుంది. ఇక ఎంపీసీఐ లింకింగ్ కూడా ఖచ్చితంగా చేయించుకోవాలండి రైతులు. మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డుని అనుసంధానం చేయడాన్ని ఈ ఎన్పిసిఐ లింకింగ్ అంటారండి.
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఇది జరుగుతుంది. ఈ ఆధార్ కార్డుకి లింక్ జరుగుతుందన్నమాట. ఈ లింక్ చేసుకున్నప్పుడు మనకు డీబీటీ పద్ధతిలో డబ్బులు అయితే పడతాయి. ఇదండి పిఎం కిసాన్కి సంబంధించిన లేటెస్ట్ సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాల యొక్క సమాచారాన్ని మీకు అందుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.